హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఎంతో ఈజీగా చేసుకునే బ్రెడ్ రెసిపీస్ అండి. బ్రెడ్‌తో మనం చాలా రకాలుగా రెసిపీస్ చేసుకోవచ్చు. చాలా క్విక్‌గా అయిపోయేది శాండ్‌విచెస్. హెల్తీగా మనం పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ టైంలో కానీ, మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో గానీ, లంచ్ బాక్స్‌లో గానీ ప్యాక్ చేసి ఇచ్చేయొచ్చు. సో, ఈ రెసిపీ కోసం శాండ్‌విచెస్ చేయడానికి నేను వైట్ బ్రెడ్‌ని తీసుకున్నానండి. ఏ బ్రెడ్ అయినా పర్వాలేదు. మీకెన్ని బ్రెడ్స్ కావాలో అన్ని బ్రెడ్స్‌ని ముందుగా బటర్‌లో టోస్ట్ చేసి పెట్టుకోవాలి. బటర్ ఆర్ ఘీ మీ ఇష్టం అండి. ముందుగా మనం హెల్తీగా వెజిటబుల్స్ వేసుకొని శాండ్విచ్ ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం ఒక పాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను కొన్ని ఆనియన్స్‌ని కట్ చేసి వేశాను. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న సైజ్ టొమాటోని చాప్ చేసి వేసి ఫ్రై చేశాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ క్యాప్సికమ్ వేశాను. వెజిటబుల్స్ అనేవి మన చాయిస్ అండి. మీరు స్వీట్ కార్న్ వేసుకోవచ్చు, మష్రూమ్ వేసుకోవచ్చు, కొరియాండర్, పాలకూర కూడా వేసుకోవచ్చు. దీంట్లోనే నేను కట్ చేసిన క్యాబేజ్ వేశాను. టేస్ట్‌కి సరిపడా సాల్ట్ అండ్ హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్. దీంట్లో చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చు. మీకు చిల్లీ ఫ్లేక్స్ కనుక అవైలబుల్‌గా లేకపోతే గ్రీన్ చిల్లీస్‌ని సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు. లేదంటే చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఈ వెజిటబుల్స్‌ని ఎక్కువ ఫ్రై చేయొద్దండి. క్రంచీగానే ఉండాలి మనకి శాండ్విచ్‌లో. కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుంటే చాలు. గ్యాస్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం బ్రెడ్‌ని టోస్ట్ చేసుకుందాం. బటర్ అప్లై చేసి నాన్ స్టిక్ పాన్‌లో ఈ బ్రెడ్‌ని 2 సైడ్స్ లైట్‌గా టోస్ట్ చేసుకోవాలి. ఎక్కువ టోస్ట్ చేయొద్దు. మళ్ళీ మనం వెజిటబుల్ మిక్స్చర్‌ని స్టఫ్ చేసిన తర్వాత టోస్ట్ చేయాలి కదా! అప్పుడు ఎక్కువ చేస్తే గట్టిగా అయిపోతుంది. కాబట్టి లైట్‌గా టోస్ట్ చేసుకోండి. దీనిపైన మనం చీజ్‌ని స్ప్రెడ్ చేసుకోవాలి. చీజ్ పైన మళ్ళీ మనం రెడీ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ మిక్సర్ ఉంది కదా! ఆ మిక్స్చర్‌ని స్ప్రెడ్ చేసుకొని, దీనిపైన మళ్ళీ చీజ్‌ని స్ప్రెడ్ చేసుకొని, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, పెప్పర్ పౌడర్‌ని స్ప్రింకిల్ చేసుకొని మనం టోస్ట్ చేసుకోవాలి. ఇలా వీడియో క్లిప్‌లో చూపిస్తున్నట్టు పైన మళ్ళీ చీజ్ స్ప్రెడ్ చేసుకోవాలండి. చీజ్ వేసుకున్న తర్వాత మనం బ్రెడ్ టోస్ట్ చేసుకొని రెడీ పెట్టుకున్నాం కదా ఒకటి. అది పెట్టి క్లోజ్ చేసేసి లిడ్ పెట్టి మనం 2 మినిట్స్ లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. ఎక్కువ సేపు అవసరం లేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ ఈ బ్రెడ్‌ని టోస్ట్ చేసున్నాం కదా! సో, 2 మినిట్స్ లో ఫ్లేమ్‌లో చేస్తే చాలు. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేయండి. మీకు నా ఛానల్ నుంచి వచ్చే నోటిఫికేషన్స్ అన్నీ ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం మూత తీసి బ్రెడ్‌ని ఫ్లిప్ చేసి సెకండ్ వైపు కూడా టోస్ట్ చేసుకొని చూసారు కదా! మనకి చీజ్ మెల్ట్ అయిపోయింది లోపల. సో, మనం ఇది ప్లేట్‌లోకి తీసేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఇలా ప్లేట్‌లోకి తీసుకొని దీన్ని కట్ చేసుకొని మనం సర్వ్ చేసుకోవడమే. టొమాటో కెచప్‌తో తింటే ఈ శాండ్విచ్ చాలా టేస్టీగా ఉంటుందండి. సెకండ్ మెథడ్‌లో ఈ శాండ్విచ్ రెసిపీ ఇంకా చాలా ఈజీగా ఉంటుందండి. చాలా త్వరగా అయిపోతుంది. దీనికోసం ముందుగా మనం 2 బ్రెడ్ స్లైసెస్‌ని తీసుకొని దానిపైన చీజ్‌ని స్ప్రెడ్ చేసి ఆనియన్స్, టొమాటో, క్యాప్సికమ్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అండ్ పెప్పర్ పౌడర్‌ని స్ప్రింకిల్ చేసి పైన ఇంకో బ్రెడ్ స్లైస్‌తో క్లోజ్ చేసి ఒక నాన్ స్టిక్ పాన్‌లో బటర్ వేసి దానిలో మనం ఒక వైపున టోస్ట్ చేసుకోవాలి. టోస్టింగ్ అనేది ముందు మనం శాండ్‌విచ్‌కి చేసాం కదా! సేమ్ అలానే చేసుకోవాలి. ఇది ఒకవైపు టోస్ట్ అయిపోయిన తర్వాత సెకండ్ వైపుకి ఫ్లిప్ చేసుకొని లో హీట్‌లో టోస్ట్ చేసుకొని మనం ఆ బ్రెడ్ శాండ్‌విచ్‌ని ప్లేట్‌లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇది హాట్‌గా తింటే చాలా బావుంటుందండి క్రంచీగా అండ్ చీజ్ తోటి. ఈ శాండ్‌విచెస్ మనకి వెజిటబుల్స్‌ని మనం ఇందులో వేసి చేయడం వల్ల చాలా హెల్తీ అండి. ఇంకా హెల్తీ వెజిటబుల్స్‌ని మనం ఇంకా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇది స్కూల్‌కి వెళ్ళే టైంలో పిల్లలకి క్విక్‌గా చేసి పెట్టడానికి, ఆఫీస్‌కి వెళ్ళే టైంలో బ్రేక్‌ఫాస్ట్ చేసే టైం లేనప్పుడు చాలా త్వరగా అయిపోయే రెసిపీస్ కదా! బ్రెడ్ ఉంటే చాలు మనం ఇవన్నీ రెసిపీస్ ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు.
ఈ వెజిటబుల్ శాండ్‌విచెస్ తర్వాత ఇంకా ఈజీగా చాలా త్వరగా అయిపోతది. పిల్లలు చాలా యమ్మీగా ఇష్టపడి తినే చిల్లీ అండ్ చీజ్ శాండ్‌విచ్. ఇది చాలా త్వరగా అయిపోతుంది. మనం బ్రెడ్‌ని టోస్ట్ చేసి రెడీ పెట్టుకుంటే చాలు. తర్వాత మనం ఈ చీజ్ శాండ్‌విచ్‌ని చేసుకోవడానికి మనం బ్రెడ్ పైన చీజ్‌నంతా స్ప్రెడ్ చేసి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని, పాన్ పైన బటర్ అప్లై చేసి, దానిపైన ఈ బ్రెడ్ స్లైస్‌ని పెట్టాలి. ఇప్పుడు మూత పెట్టి 2 మినిట్స్ లో హీట్‌లో కుక్ చేసుకోవాలి. అంతేనండి. 2 మినిట్స్ తర్వాత మనకి యమ్మీ చీజ్ అండ్ చిల్లీ శాండ్‌విచ్ రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.